ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు పెద్దశేష వాహనాన్ని వీక్షించాం కదా. రేపు ఉదయం చిన్నశేష వాహనాన్ని వీక్షించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పెద్దశేష వాహన సేవలో మలయప్ప స్వామి తిరువీధి విహారం. తిరుమల క్షేత్రంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. స్నపన తిరుమంజన సేవలో సిరుల తల్లి సోయగం. శ్రీ పద్మావతి అమ్మవారికి ఘనంగా ఊంజల సేవ. అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. బాలా త్రిపుర సుందరి అలంకరణలో బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం. అన్నవరంలో ఈశ్వరునికి ముత్తంగి వస్త్ర సమర్పణ. సత్యదేవుని సన్నిధిలో సంప్రదాయ శోభితంగా పూజలు. పెద్దశేష వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు దివ్యకాంతులను వెదజల్లుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమలలో వైభవేతంగా ప్రారంభమైన నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన ఆదివారం సాయంత్రం పెద్దశేష వాహన సేవ ఘనంగా జరిగింది. దాసభక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయనే సందేశాన్నిస్తూ స్వామివారు పెద్దశేష వాహనంపై ఊరేగారు. సకల ఆభరణాలు, వర్ణశోభిత పుష్పాలతో విశేషంగా అలంకార భూషితులైన దేవేరులతో కూడి పెద్దశేష వాహనంపై అనుగ్రహించిన శ్రీ మలయప్ప స్వామివారిని భక్తులు మనసారా దర్శించుకున్నారు. వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. వడిగెల తోడ వెలసిన శేషుడు, ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి సన్నిధి సుగంధ శోభితంగా పరిమళించింది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారికి ఆదివారం స్నపన తిరుమంజన సేవను శోభాయమానంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై హరిపట్టపురాణిని వెంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. ఆపై పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి నిర్వహించిన స్నపన తిరుమంజన సేవ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది.
ఇక ఆదివారం సాయంత్రం ఊంజల సేవను నిర్వహించారు. శ్రీ పద్మావతి అమ్మవారిని సకల సుందరంగా అలంకరించిన అర్చకులు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ఊయలలో వేంచేపు చేశారు. సంధ్యా సమయంలో వేదం, నాదం, గీతం సహితంగా ఊంజల సేవను మనోహరంగా నిర్వహించి హారతులు సమర్పించారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో వాహన సేవల ముందు 12 రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళా బృందాల ప్రదర్శనలు ఉంటాయని టీటీడీ జేఈఓ సదా భార్గవి వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆదివారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కోలాట ప్రదర్శనలకు ప్రాధాన్యత కల్పించామని, అలాగే స్థానిక కళా బృందాలకు అవకాశం ఇచ్చామని తెలియజేశారు. ఈ సమావేశంలో టీటీడీ పీఆర్ఓ డాక్టర్ టి రవి, అన్నమాచార ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, దాస సాహిత్య ప్రాజెక్టు డైరెక్టర్ ఆనంద తీర్థాచార్యులు పాల్గొన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అపురూపంగా ఆకట్టుకునే విధంగా, భక్తులందరినీ అలరించే విధంగా ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలని చేపట్టాలి అని గతంలో మన టీటీడీ చైర్పర్సన్ అయిన భూమా కరుణాకర్ రెడ్డి గారు, అలాగే మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన ఏవి ధర్మారెడ్డి గారి ఆదేశాల మేరకు లాస్ట్ టైం మీరు అందరూ చూశారు. సాలకట్ట బ్రహ్మోత్సవాల్లో అనేక రాష్ట్రాల నుంచి దరిదాపు 12 ఇతర రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి ఎక్కువగా అవకాశం ఇస్తూ తమిళనాడు, అలాగే కర్ణాటక వాళ్ళ యొక్క క్లాసికల్ ఫామ్స్ని, ఆర్ట్ ఫామ్స్ని ఎగ్జిబిట్ చేసే విధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం 11 బృందాలు, ఒక్క గరుడ సేవ రోజు మాత్రం 15 నుంచి 17 బృందాలతో, లాస్ట్ టైం క్లాసికల్ ఎక్కువగా, ఫోక్ ఆర్ట్ ఫామ్స్, రిమైనింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు అంటే లోకల్ భజన బృందాలు, అలాగే కోలాటాలు ఇవి కొద్దిగా తగ్గినప్పటికీ కూడా లాస్ట్ టైం ముఖ్యంగా మేము క్లాసికల్కి పెద్దపీఠం వేస్తూ ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఆ యొక్క స్టేట్ యొక్క స్పెసిఫిక్గా చేశామని మీకు అందరికీ తెలిసిందే. దీని ద్వారా అనేక భక్తుల నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, అట్లాగే యుఎస్లో ఉన్న కొంతమంది ఎవరైతే రోజు ఇది వీక్షిస్తూ ఉన్నారో వాళ్ళ నుంచి కూడా మనకు ప్రత్యేక అభినందనలు రావడం జరిగింది. రోజువారీగా తీసుకున్న, వాహనం వారీగా తీసుకున్న, ఒకరోజు ఆంధ్రప్రదేశ్ అంటే ఈరోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్, అలాగే కోలాటం, భజన ట్రూప్స్ అన్నీ కలిపి కూడా 14 బృందాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా చేస్తున్నాయి. రేపు కర్ణాటక నుంచి వచ్చి మార్నింగ్ 14, సాయంత్రం 14 వారు ఆర్ట్ ఫామ్స్తో కలిపి కోలాటాలు మాత్రము మనము ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన దగ్గర ఎక్కువగా లోకల్ కోలాటాలు ఎక్కువ ఉన్నాయి. ప్లస్ ప్రతి ఒక్కరు కూడా ఆనవాయితీగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం వాళ్ళకి అలవాటు ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయవాడ, వైజాగ్, ఈస్ట్ వెస్ట్ గోదావరి, అలాగే తెలంగాణ స్పెసిఫిక్ హైదరాబాద్, వరంగల్ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం కోలాటాలకి ఎక్కువ అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆర్ట్ ఫామ్స్ 12 ఉంటే 3 కోలాటాలు ఉంటాయి. అందులో బాలాజీ నగర్లో ఉన్న, మన తిరుమలలో నివాస అయి ఉన్న బాలాజీ నగర్ వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ప్రతి వాహనం ముందు వాళ్ళకు స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది మనము వారి యొక్క అభ్యర్థనం మేరకు. అలాగే బోర్డ్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ మురళీకృష్ణ గారు వేషధారణ కావచ్చు, వాళ్ళకు ఒక ట్రూప్ ఉంది, వారు కూడా అడగడం జరిగింది. వాళ్ళకి ప్రతిరోజు ప్రతి వాహనం ముందు ఇస్తాము. ఈ 14 కాకుండా అదనపుగా ఒక 4 ప్రోగ్రాంలు వాళ్ళు ఎప్పుడూ వేస్తారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఏదైతే మన కళాశాల ఉందో, మన కళాశాల నుంచి గతంలో ఎప్పుడు కూడా ఉత్సవాలలో కానీ, ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో కానీ ఎటువంటి పార్టిసిపేషన్ లేకపోవడం వల్ల వాళ్ళ పిల్లలకి నిరుత్సాహం ఉండడం మేము చూసాము, గమనించాము. సో లాస్ట్ టైం వాళ్ళకి అవకాశము సాయంకాలం వాహనాలకే ఇచ్చాము. ఈసారి మార్నింగ్, ఈవినింగ్ ప్రోగ్రామ్స్ కూడా మన ఎస్విఎండిసి నుంచి పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఎవరైతే ఈ భజన ట్రూప్స్ కేవలం భజన చేయడానికే వస్తారో వాళ్ళందరికీ ఇక్కడే కాకుండా కింద కూడా మనము నాదనీరాజనంలో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అట్లాగే కళామందిరంలో, అన్నమయ్య కళామందిరంలో, మహతిలో, తర్వాత రామకృష్ణ పుష్కరిణి దగ్గర కూడా మనం రెగ్యులర్గా ఇక్కడ ఎలా అయితే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో అక్కడ మార్నింగ్ ఉండవు కానీ ఈవినింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేస్తున్నాం. ఎప్పుడూ జరగని విధంగా భారీ ఎత్తున కళా బృందాలందరినీ కూడా పిలిపించి
చాలా చక్కటి బ్రహ్మోత్సవాలను నిర్వహించాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతిరోజు దీనిపైన అనేక మీటింగులు కండక్ట్ చేసి దీనికి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వీడియోస్ తెప్పించి ఆ విధంగా స్క్రీన్ చేసి ప్రజెంట్ చేయబోతున్న ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ని అందరూ కూడా యావత్ స్వామివారి భక్తులు మొత్తం ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణే కాదు, దేశమంతటా ప్రపంచవ్యాప్తంగా వీటిని వీక్షించి అందరూ కూడా దీన్ని ఒక గొప్ప కార్యక్రమంగా చూడాలి అని అభ్యర్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి దేవాలయ సన్నిధి వీధిలోని శ్రీ వేదాంత దేశికుల వారి ఆలయంలో తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేదాంత దేశికుల వారు శ్రవణ నక్షత్రం రోజు అవతరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తిరునక్షత్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2వ రోజైన ఆదివారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి ఆలయ సన్నిధి వీధిలోని వేదాంత దేశికుల వారి సన్నిధిలో పాసురాలను శ్రీ వైష్ణవులు ఆచార్య పురుషులు పారాయణం చేసి సాతుమొర నిర్వహించారు. తిరుమల శ్రీవారికి చెన్నైలోని దక్షిణ భారత హిందూ మహాసభ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు వసంత కుమార్ ఆధ్వర్యంలో 6 గొడుగులను సమర్పించారు. తిరుమలకు చేరుకున్న ఈ ట్రస్ట్ సభ్యులు సప్తగిరి సత్రాల కూడలి నుంచి గొడుగులను తీసుకుని ఊరేగింపుగా వైభవోత్సవ మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆలయ అధికారులకు ఈ గొడుగులను అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు వసంత కుమార్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. దాసరి వసంత కుమార్, హిందూ మహాసభ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్గా ఉన్నాను. దాదాపుగా 12 సంవత్సరాలుగా మన స్వామివారికి, అమ్మవారికి కింద మన జీటీ కేటీ అడిగే జాగలో గుడిలకి మనం గొడుగులు ఇస్తుంటాము. అలాగా ఇది 12వ సంవత్సరం మన స్వామివారికి గొడుగు సమర్పించేదానికి వచ్చింటాము. తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుమల తిరుపతిలలో ఆధ్యాత్మిక, భక్తి, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం తిరుమల నాద నీరాజన వేదికపై తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల వెలుగులోకి తీసుకువచ్చిన అన్నమయ్య సంకీర్తనను ఆలపించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. టీటీడీ జేఈఓ సదా భార్గవి ఆదివారం సాయంత్రం నాద నీరాజన వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఈఓ సదా భార్గవి మాట్లాడుతూ, వెలుగులోకి రాని అన్నమయ్య సంకీర్తనను స్వరపరిచిన టీటీడీ ఆ కళా బృందాలతోనే నాద నీరాజన వేదికపై సంకీర్తనాలాపన కార్యక్రమం ఏర్పాటు చేశామని వెల్లడించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్ని పునస్కరించుకొని అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఈవెంట్స్ని టీటీడీ మేనేజ్మెంట్ తరఫున టీటీడీ చైర్పర్సన్ అయిన శ్రీ ఉమా కరుణాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన ఏవి ధర్మారెడ్డి గారి గైడ్లైన్స్ మేరకు మేమందరం కూడా యావత్ దేశంలో, యావత్ ప్రపంచంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్క భక్తుడికి చాలా చక్కటిగా కనులు విందులైన ప్రోగ్రాముల్ని డిజైన్ చేయడానికి, ముఖ్యంగా ఈరోజు టీటీడీ చరిత్రలోని మొట్టమొదటిసారిగా ఇటువంటి కార్యక్రమాన్ని నాద నీరాజనం వేదికగా చేసుకొని ఎస్వి రికార్డింగ్ ప్రాజెక్టు ద్వారా అన్నమాచార్య సంకీర్తనలని సమకూర్చి వాటిని పాట రూపంలో తీసుకొచ్చిన అనేక మంది కళాకారులు, సాంస్కృతిక మ్యూజిక్ డైరెక్టర్సు వారందరి కృషితోటి దరిదాపు 500 సంకీర్తనల్ని సమకూర్చడం జరిగింది. ఇంకొక 500 సంకీర్తనలు కూడా సమకూర్చడానికి వీరందరూ కూడా సహకరిస్తున్నారు. వారికి నాద నీరాజనం స్టేజ్ పైన వారు కంపోజ్ చేసిన పాటల్ని యావత్ భక్తజనాల్ని అలరించే అవకాశం దొరకడము స్వామివారి ఆశీస్సులుగా వారందరూ భావిస్తున్నారు. అనంతరం హైదరాబాద్కు చెందిన వి ఫణినారాయణ,
నేమాని పార్థసారథి బృందం నూతనంగా స్వరపరిచిన అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజున దుర్గమ్మ తల్లి బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి ప్రాతకాల షోడశోపచారాలను నిర్వహించారు. ఆపై పట్టు వస్త్రాలు, స్వర్ణ రత్నాభరణాలు, పూలమాలలతో బాలా త్రిపుర సుందరిగా అలంకరణ చేసి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం అహోబిలంలో శ్రీ అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి ప్రాకారోత్సవం ఘనంగా జరిగింది. అమావాస్య వేడుకలలో భాగంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారిని, అలాగే శ్రీ అమృతవల్లి అమ్మవారిని సకల స్వర్ణ పుష్పశోభితంగా అలంకరించి వేర్వేరు పల్లకీలపై వేంచేపు చేశారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా శ్రీ ప్రహ్లాద వరద స్వామివారు దేవేరులతో కూడి ప్రాకారోత్సవంలో అనుగ్రహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆదివారం ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 15వ తేదీ నుంచి 23 వరకు జరగనున్న ఉత్సవాల సందర్భంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వాచనం, నవకలశ స్థాపన, వాస్తు పూజ, అగ్ని కార్యం తదితర క్రతువులను జరిపి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. అనంతరం హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించి నివేదన, మహామంగళ హారతులు అందజేశారు. 9 రోజుల పాటు జరిగే ఈ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ కామాక్షి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ క్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఈశ్వరునికి ముత్తంగి వస్త్ర సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. గర్భాలయంలో శ్రీ అనంతలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారికి కుడివైపున కొలువు తీరిన ఈశ్వరునికి ముత్తంగి వస్త్రాలను అలంకరించి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం వ్రత పురోహిత సంఘం ముత్తంగి వస్త్రాలను విరాళంగా అందజేశారు. ఇక సత్యదేవుని దివ్య సన్నిధిలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దర్బారు మండపంలో అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకరణలో కొలువు తీరి భక్తుల నీరాజనాలు అందుకున్నారు. అలాగే ఉపాలయంగా ఉన్న శ్రీ వనదుర్గమ్మ తల్లికి బాలా త్రిపుర సుందరి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు.
శ్రీశైల మహాక్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. నవాహ్నిక దీక్షతో 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు అర్చకులు శుభారంభం చేశారు. ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు, అర్చకులు, వేద పండితులు సంకల్ప దీక్ష చేశారు. ఆపై ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో మహాశక్తి స్వరూపిణి శ్రీ భ్రమరాంబాదేవికి విశేష అలంకరణ చేసి పూజలు జరిపారు. అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజ, కంకణ పూజ, ఋత్విక్ వరణం, అఖండ స్థాపన నిర్వహించారు. పంచాక్షరి, బ్రాహ్మణీ బాల, సుబ్రహ్మణ్య, నవగ్రహ మూలమంత్ర జపానుష్టములు, చతుర్వేద, చండీ సప్తసతి, రుద్ర, దేవి భాగవత పారాయణాలు, సూర్య నమస్కారములు నిర్వహించారు. ఆపై రుద్రయాగ మండపంలో నవావరణ పూజ, రుద్రయాగం, చండీయాగ పూజ, అంకురార్పణ, నవగ్రహ మండపారాధన, వాస్తు పూజ, శివ సంకల్పం తదితర కార్యక్రమాలను వేదమంత్రోచ్చారణల నడుమ నిర్వహించి హారతులు సమర్పించారు. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మహానంది క్షేత్రం నుంచి గంగా కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామివారు నంద్యాలలోని శ్రీ బ్రహ్మానందేశ్వరాలయానికి వేంచేశారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను సర్వాభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా నంద్యాలకు తీసుకువచ్చి శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామివారి సన్నిధిలో వేంచేపు చేసి మహామంగళ హారతులు సమర్పించారు. స్వామి అమ్మవార్లు ఈ 9 రోజుల పాటు ఇక్కడే పూజలు అందుకోవడం సంప్రదాయంగా వస్తున్న విశేషం. విశాఖ మహానగరం పెందుర్తి చింతల అగ్రహారంలో కొలువైన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో భవానీ దీక్ష స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రాతకాల పూజలు నిర్వహించిన తరువాత అర్చకులు భక్తులకు భవానీ దీక్ష మాలలను ధరింపజేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు హారతులు అందజేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని పెన్నా నది తీరాన కొలువైన శ్రీ వాంకు శనేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ముందుగా అర్చకులు శ్రీ శనేశ్వరునికి వివిధ రకాల పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి పూజలు చేశారు. అనంతరం శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ దక్షిణామూర్తి స్వామివార్ల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పలు రకాల క్రతువులను జరిపి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. సకల మంగళాలను భక్తకోటికి వరప్రసాదంగా ప్రసాదించే అమ్మలగన్న అమ్మ శరన్నవరాత్రి విశేష అలంకరణలో అద్భుతంగా అనుగ్రహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో వైభవపేతంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వివిధ ఆలయాలలో అమ్మవారు విశేష అలంకరణలో భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజున శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు ఆదిలక్ష్మి అలంకరణలో భక్తులకు అభయప్రదానం చేశారు. బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, గజపూల మాలలతో పద్మంలో వెలిసిన పరమపావని ఆదిలక్ష్మి అలంకరణలో కొలువుతీరిన లక్ష్మీ తాయారు అమ్మవారిని భక్తులు కనులారా దర్శించుకుని పరవశులయ్యారు. రాష్ట్రంలో ప్రసిద్ధ గ్రామదేవత ఆలయంగా వెలుగొందుతున్న మావుళ్లమ్మ తల్లికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నెలవైన చల్లని తల్లి మావుళ్లమ్మ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హోమాలను నిర్వహించారు. అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమివ్వగా బాలబాలికలు దసరా వేషధారణతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణం ఆధ్యాత్మిక సందడితో కనువిందు చేసింది. కడపలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో స్థాపనాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. 9 రోజుల పాటు భక్తి ప్రపత్తులతో నిర్వహించే శరన్నవరాత్రి వేడుకల ప్రారంభం శుభవేళ అమ్మలగన్న అమ్మకు అర్చకులు అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తికి పంచామృతాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో అమ్మవారికి అలంకరణ చేసి హారతులను సమర్పించారు. శ్రీచక్రానికి కుంకుమార్చన జరిపి అభిషేక జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. చిత్తూరులో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నగరంలో స్థిరపడిన రాజస్థానీ భక్తులు కనకదుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని సర్వాంగ శోభితంగా అలంకరించి వాహనంపై వేంచేపు చేసి బాజా భజంత్రీల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. రాజస్థానీ మహిళలు తలపై కలశాలను పెట్టుకుని ఊరేగింపులో పాల్గొనగా పలువురు దాండియా నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. గూడూరు పట్టణంలోని వివిధ అమ్మవారి ఆలయాలలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి.
ఇందులో భాగంగా గూడూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఉత్సవాలను కలశ ప్రతిష్ఠతో ప్రారంభించారు. అర్చకులు సమీపంలోని బావి వద్ద పవిత్ర జలాలను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై శ్రీ కన్యకా పరమేశ్వరి దేవికి హారతులు సమర్పించారు. అదేవిధంగా గూడూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీ ఆంజనేయ స్వామివారి జెండా పండుగ నాడు పట్టణంలోని వివిధ అమ్మవారి ఆలయాలలో శరన్నవరాత్రి వేడుకలను ఘనంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా శ్రీ విజయదుర్గాదేవి, శ్రీ తాళమ్మ ఆలయాలలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై అర్చకులు పవిత్ర జలాలను నింపిన కలశాలకు మేళతాళాల నడుమ గ్రామోత్సవం నిర్వహించి అమ్మవారి సన్నిధిలో ప్రతిష్ఠించి శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. నల్గొండలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో కుంకుమార్చన కన్నుల పండుగగా జరిగింది. దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారిని సుందరంగా అలంకరించి శ్రీసూక్త పఠనం, ఖడ్గమాల పూర్వక లలిత సహస్రనామార్చన జరిపారు. ఆపై మహిళలు శ్రీచక్రానికి కుంకుమార్చనలు జరుపుకుని అమ్మవారికి పసుపు, కుంకుమ, పుష్పాలను సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో అమ్మవారికి అభిషేకం జరిగింది. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, గంధం, కుంకుమ తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. మహబూబ్ నగర్ గ్రామదేవత శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బాలా త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ నవరాత్రి ఉత్సవాలలో తొలి రోజున అర్చకులు అమ్మవారికి నిత్యార్చనలు జరిపి బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో కుంకుమార్చనలు జరుపుకుని సౌభాగ్యప్రదాయినికి నివేదించారు. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వర్ణశోభిత పుష్పాలతో అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మకు భక్తులు పూజలు జరుపుకుని ఆడి పాడి నీరాజనాలు సమర్పించారు. ఆ విశేషాలు మీకోసం. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలోని శ్రీ ధనశైల పెద్ద రామాలయంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి అర్చకులు పూజలు జరిపి హారతులు సమర్పించారు. ఆ తరువాత వివిధ రకాల పువ్వులతో తీర్చిదిద్దిన బతుకమ్మలను మహిళలు తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయంలో అతి ప్రాచీనమైన 13 స్తంభాల మండపంలో బతుకమ్మలను ఉంచి ఆటపాటలతో బతుకమ్మకు నీరాజనాలు సమర్పించారు. బతుకమ్మ సంబరాలు ఖమ్మంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆడపడుచులు సంప్రదాయ వస్త్రధారణలతో బతుకమ్మను కొలిచి తరించారు. తొలి రోజున అందంగా బతుకమ్మను తీర్చిదిద్ది ఒక చోటుకు చేరి బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటాలు, నృత్యాలతో సందడి చేశారు. నల్గొండ కోదండ రామాలయం వద్ద భక్తులు బతుకమ్మను కోలాహలంగా జరుపుకున్నారు. వివిధ రకాల పుష్పాలతో బతుకమ్మను అలంకరించి గౌరమ్మ పాటలు పాడి నృత్యాలు, కోలాటాలతో సందడి చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు అమ్మవారి వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.